శ్రీగురుభ్యో నమ. శ్రీమహాగణాధిపతయే నమ. యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమ. తదుపరి వృషభ రాశి. ఈ యొక్క వృషభ రాశి వారికి జూన్ నెలలో 2వ తారీఖు నుంచి గురుగ్రహ సంచారం కర్కాటక రాశిలో జరుగుతుంది. ప్రభావం చేత వీళ్ళకి తృతీయ స్థానంలో అంటే 3వ స్థానంలో గురుగ్రహ ప్రభావం చేతన మొట్టమొదటిగా వీళ్ళకి ధన నష్టం జరగడానికి అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి వాళ్ళు ఆర్థిక పరమైన విషయాల్లో జూన్ నుంచి అక్టోబర్ వరకు చాలా జాగ్రత్తగా ఉంటూనే ఒక ధనానికి సంబంధించిన మాత్రం జాగ్రత్త వహించాలి. మిగతా అంశాలు కనుక చూస్తే మిత్రలాభం కావచ్చు, అలానే ఇతరులతో సత్సంబంధాలు కలగడం కావచ్చు, సాహిత్య కళలు, లలిత కళలు, కళారంగానికి సంబంధించినటువంటి వాళ్ళకి మంచి అనుకూలత కావచ్చు. ఇవన్నీ కూడా శుభపరిణామాలు అన్నమాట. అలానే విలాసవంతమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడానికి కావచ్చు, అట్లానే అవి పొందే క్రమం కావచ్చు, సమాజంలో ఒక గుర్తింపు కోరుకోవడానికి కావచ్చు, గుర్తింపు లభించడానికి కావచ్చు. ఈ అంశాలన్నీ కూడా ఏవైతే కుటుంబ సామాజిక అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక స్థిరమైనటువంటి ప్రణాళికాబద్ధంగా జూన్ నుంచి అక్టోబర్ వరకు కూడా వీరికి గోచరిస్తూ ఉన్నాయి. ఇది 3వ స్థానంలో గురుగ్రహ సంచారం చేతన జరిగిన పరిణామాల్లో భాగంగా రచయితలు, ప్రచురణకర్తలు సమాజంలో సాహిత్యపరమైనటువంటి గౌరవాలను వీళ్ళు పొందడానికి అవకాశం ఉంది. అయితే ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు గురుగ్రహ ప్రభావం చేతన ధనానికి సంబంధించినటువంటి ఇబ్బంది కలిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అది జరగకుండా ఉండటం కోసము గురుగ్రహ అనుగ్రహము కొరకు మీరు ఖచ్చితంగా పాటించవలసినటువంటి పరిహారం ఏమిటయ్యా అంటే కనుక, వృషభ రాశి వారు ప్రతి గురువారం రోజున శనగలు, మంచి శనగలు ఏవైతే ఉన్నాయో ఆ శనగలని దేవాలయంలో కానీ లేదా భక్తులకు ఎక్కడైనా సరే కానీ పంచిపెట్టడం ద్వారా ఉడికించినటువంటి శనగలు లేదా శనగలు ఒక సద్బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం ద్వారా కానీ మంచి ఫలితాలు పొందవచ్చు. అట్లనే ధన నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి గురుగ్రహానికి సంబంధించినటువంటి మూలమంత్ర జపాన్ని మీ పురోహితులను సంప్రదించి గురుగ్రహ జపం చేయించుకొని ఒక పసుపు పచ్చని వస్త్రం, ఎల్లో కలర్ వస్త్రంలో మంచి శనగలు మనకి మార్కెట్లో దొరుకుతాయి. మంచి శనగల్ని ఆ వస్త్రం మీద పోసి పసుపు రంగు పుష్పములు, పసుపు రంగు పండ్లు, అరటి పండ్లు వీటిని పెట్టి ఒక సద్బ్రాహ్మణుడికి జపం చేయించుకున్న తర్వాత సద్బ్రాహ్మణుడికి దానం అవ్వడం ద్వారా శుభ ఫలితాలని పొందే అవకాశం ఉన్నది. దీని వలన ధన వ్యయం కాకుండా కొంతవరకైనా సరే అరికట్టడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వారు ఈ యొక్క పరిహారాన్ని పాటించి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతాక. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.